హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. 2025 న్యూ ఇయర్ ముగ్గండి. ఒక అమ్మాయి బెలూన్స్ పట్టుకొని తీసుకొస్తున్నట్టుగా న్యూ ఇయర్ని చూడండి. చాలా సింపుల్గా వేసి చూపిస్తాను. మీరు ముందుగా 10 చుక్కలు 4 లైన్లు పెట్టుకోండి. మధ్యలో 2 లైన్లతోటి హెడ్ ఇలా గుండ్రంగా గీయండి. ఆ మిడిల్లో జడ కొప్పు అనమాట, జడ కొప్పు వేసి సైడు పువ్వులు పెట్టినట్లుగా రౌండ్ గీయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. వచ్చేసి షోల్డర్స్ అనమాట. అటు డాటు ఇటు డాట్కి షోల్డర్స్ కలిపేయండి. కలిపేసి ఇట్లా మిడిల్ చుక్కలోంచి ఇలా రానివ్వండి. ఇవి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి బయట అవుట్ సైడ్ డాట్స్ లేవు, జస్ట్ మనం ఇమాజినేషన్తో వేయాలన్నమాట. చాలా సింపుల్ అండి. నేను వేస్తూ ఉంటా చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఈ ఫింగర్స్ ఏంటంటే ముడుచుకొని, అంటే పిడికిర పట్టుకొని ఉన్నాయన్నమాట. బెలూన్స్ పైకి ఎగరేసేటప్పుడు ఇట్లా పిడికిరతో పట్టుకుంటాం కదా, అందుకని ఆ ఫింగర్స్ వేళ్ళు అనేవి చాలా చిన్నగా వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి నడుము తర్వాత ఇవి జాకెట్ అండి. ఈ బ్లౌజ్కి థ్రెడ్ కూడా కడుతున్నాను చూడండి. ఆ థ్రెడ్కి బందులు వేలాడి తీసినట్లుగా కూడా గీస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా లంగా అనమాట, పెద్దగా లంగా. ఇది వచ్చేసి చున్నీ టైప్ అనమాట. ఆ చున్నీని ఇలా సైడ్కి వస్తుంది కదా, అది ఒక డిజైన్ అనమాట. ఇదంతా ఒక ఫ్రాక్ అయిపోయింది. చూసారా, ఆల్మోస్ట్ ఒక ఫిగర్, అంటే ఒక మనిషి పిక్చర్ దిగేసింది అనమాట. ఇలా లంగా వచ్చేసి, పల్లో వచ్చేసి, బ్లౌజ్ వచ్చేసింది, జడకుప్పు వచ్చేసింది. ఇక నడుము దగ్గర బ్లౌజ్కి లంగాకి మధ్యలో నడుము అనమాట. ఇక్కడ జాకెట్ ఎండింగ్, అంటే జాకెట్ వేసుకున్నట్టుగా లైన్ గీస్తే జాకెట్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే లవ్ షేప్ బెలూన్స్ అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఎగరవేస్తున్నట్లుగా అమ్మాయి పట్టుకుంటుంది అనమాట. ఇక్కడ దాంట్లోనే మనం హ్యాపీ ఒక బెలూన్లో, న్యూ ఒక బెలూన్లో, YEAR ఒక బెలూన్లో, 2025 ఒక బెలూన్లో, అలా మనం రాసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంది బొమ్మ అయితే. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చిన్నవి ఏంటంటే ఆ బ్లౌజ్ మీద చిన్న డాట్స్, నెక్స్ట్ వచ్చేసి లంగా మీద కూడా డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే లంగాను బ్లౌజు సేమ్ మ్యాచింగ్ వేస్తాం కదా మనం, అందుకని సేమ్ ఇది కలర్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అయితే ఇక్కడ మధ్యలో చున్నీ వచ్చేసి అంటే ఓనీ టైప్ అనమాట. దానికి మనం వేరేలాగా ఇలా రౌండ్స్గా పెట్టుకుంటే అదొక లుక్ అనమాట. అది సపరేట్గా కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం కలర్స్ వెయ్యకపోయినా కానీ వేరియేషన్స్ అనేది మనం చూపించాలి అక్కడ. అందుకే నేను అలా వేసాను. ఇక్కడ జరగప్పుడు దీన్ని కనుక మనం కలర్ వేస్తే చాలా అందంగా ఉంటుందండి. మీరేంటంటే టైం కూడా లేదు మనకి, రేపే కాబట్టి రేపు నైట్ వేసేయాలి కాబట్టి జస్ట్ మీకు ఐడియా కోసం గీసాను. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో వేసుకోవచ్చు. మీరు చూస్తే అమ్మో ఈ అమ్మాయి బొమ్మ మనం ఎక్కడేస్తాం అనుకుంటాం, కానీ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేనైతే రేపు ఖచ్చితంగా ఇదే ముగ్గు వేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.